ఇప్పటికి దాదాపు ఒక 8-9 నెలల నుంచి ధ్యానం చేస్తున్నాం. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వచ్చాం. 6వ అధ్యాయంలో 19వ వచనం నుండి 24వ వచనం వరకు ధ్యానం చేస్తున్నాం. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 24 వచనాలు తెరిచి ఉంచండి. గతించిన వారము ధనమును ఎలా సంపాదించకూడదో చెప్పాను, తెలుసుకున్నామని. హౌ నాట్ టు ఎర్న్ మనీ, డబ్బుని ఎలా సంపాదించకూడదు. దాదాపు 7 కారణాలు మనం చూసాం. ఇది నేను చెప్పిన కారణాలు కాదు, దేవుడే చెప్పింది. ఏ చర్చిల్లో ఈ ప్రసంగాలు చేయరు, మీకు తెలుసలేదు. డబ్బుని ఎలా సంపాదించకూడదు, డబ్బుని ఎలా సంపాదించాలి, డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, సంఘానికి ఎంత ఇవ్వాలి, ఈ ప్రసంగాలు లేవు చర్చెస్లో. ఎందుకంటే డబ్బు అనేది సున్నితమైన అంశం. ఈ మనీ మ్యాటర్స్ అనేది చాలా సున్నితమైన అంశం. చెబితే కొన్ని సమస్యలు వస్తాయి, అందుకని దీన్ని ఎక్కువగా బోధించరు. పోయిన వారం మనం చూసాము, డబ్బుని ఎలా సంపాదించకూడదో 7-8 కారణాలు చెప్పాను. అందుకని భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. అదే సమయంలో పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి అన్నాడు. ఏంటో అర్థం మనం చూసాం. భూమి మీద వద్దంటున్నాడు, పరలోకంలో సమకూర్చుకోమంటున్నాడు. అంటే భూమి మీద డబ్బు సంపాదించకుండా మనం బ్రతకాలమా? అంటే ఉద్యోగాలు మానేసి, వ్యాపారాలు మానేసి భూమి మీద డబ్బుని కూర్చుకోకుండా ఉంటే మనం ఎలా జీవనం చేస్తాం? అందుకని ఆ మాటకి అర్థం ఏమిటో మనం చూసాం. అంటే మన ఉద్దేశము డబ్బు మీద ఉండకూడదని మనం చూసాం. అవసరత కొరకు సంపాదన కలిగి ఉంటాం, అవసరత కొరకు శ్రమ పొందుతాం, కష్టపడతాం. కానీ డబ్బు కొరకే బ్రతకం. డబ్బు కొరకు బ్రతికే వాళ్ళు ధనాపేక్షలో పడిపోతారు. అందుకని సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది అన్నాడు. బ్రతకడానికి ధనం అవసరం, కానీ ధనం కొరకు బ్రతకం. బ్రతకడానికి ఆహారం అవసరం, కానీ ఆహారం కొరకు బ్రతకం. అది దేవుడు చెప్తున్నాడు. అందుకని భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దన్నాడు అంటే అర్థం అది. ఇక దాని మీదే మనసు పెట్టి, ఇక జీవిత ఉద్దేశము డబ్బే అన్నట్టుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ధన సంపాదనలోనే పడిపోయి దేవుని వాక్యాన్ని, సహవాసాన్ని, ఆ పరలోకానికి సంబంధించిన అంశాలని మర్చిపోతే ఏం ప్రయోజనం అన్నాడు. అంతేకాదు, భూమి మీద మనం సంపాదిస్తాము. నీతిమంతుడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు, తల్లిదండ్రులు పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తారు, తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వవలసింది ఇస్తారు. కానీ అదే సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వవలసింది డబ్బేనా, భక్తి కాదా? తల్లిదండ్రులు పిల్లలకి డబ్బైనా ఇస్తాము, ఆస్తేనా ఇస్తాము, ఇళ్ళు వాకిళ్ళైనా ఇస్తాము. మన భక్తిని కూడా ఇవ్వాలి, మన జీవితాన్ని కూడా ఇవ్వాలి. అందుచేత భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకోవద్దన్నాడు, పరలోకంలో మీ కొరకు ధనం సమకూర్చుకోమన్నాడు. దాని అర్థం మనం చూసాం. పరలోకంలో ఎంత ధనం ఉందో మనకి చూసాం. పరలోకంలో మీ అకౌంట్ నెంబర్ ఏంటి? పరలోకంలో మీకు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి? పరలోకంలో మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? మీకే తెలుసు, మీరే చెక్ చేసుకోండి. భూమి మీద మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్ని ఎఫ్డీస్ ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, మీరే చెక్ చేసుకోండి. మరి పరలోకంలో ఎంత ఆస్తి ఉంది, మీరే చెక్ చేసుకోండి. ఎవరి ఆస్తి గురించి వాళ్ళకే తెలుసు. అయితే భూమి మీద ఎంత ఆస్తి ఉన్నా ఒక రోజున వదిలేసి వెళ్ళిపోతాం. ఇది తథ్యం. ఒక రోజున వదిలేసి వెళ్ళిపోతాం. అది మనల్ని వదలదు, కానీ మనం దాన్ని విడిచిపెట్టి వెళ్తాం. అదే చెమట కొట్టును, దొంగలు ఎత్తుకొని పోదురు, కన్నం వేయుదురు, తుప్పు పట్టుతుంది, ఇవన్నీ మాటలు అంటున్నాడు. అంటే అది అశాశ్వతమైనది అంటున్నాడు. కానీ శాశ్వతమైనది పరలోకంలో ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. గతించిన వారం
ధనమును ఎలాగూ సంపాదించకూడదో కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. డబ్బుని ఎలా సంపాదించకూడదంటే, డబ్బుని మోసం చేసి సంపాదించకూడదు, అబద్ధాలు చెప్పి సంపాదించకూడదు, అంతేకాదు అవినీతి ద్వారా సంపాదించకూడదు, అంతేకాదు అవినీతి సాంగత్యము ద్వారా సంపాదించకూడదు, అంతేకాదు వడ్డీలు చేసి సంపాదించకూడదు, చెయ్యకూడని వ్యాపారాలు చేసి సంపాదించకూడదు, అంటే లిక్కర్ బిజినెస్, లాటరీస్ చేసి సంపాదించకూడదు, దేవుణ్ణి, సంఘాన్ని, సహవాసాన్ని, ప్రార్థనని విడిచిపెట్టి ఓవర్ టైం చేసి సంపాదించకూడదు, అంతేకాదు ప్రభుత్వాన్ని మోసం చేసి సంపాదించకూడదు, అంతేకాదు సింపతి క్రియేట్ చేసి సంపాదించకూడదు. ఈ మాట కూడా చెప్పాం కదా. అంటే నాకేమీ లేదండి, మేము చర్చి కట్టాలనుకుంటున్నామండి అన్నారు. చర్చి కట్టాలనుకుంటున్నాము, డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు ఎవడు కట్టమన్నాడు చర్చి? అది నేను అడిగే ప్రశ్న. డబ్బులు లేనప్పుడు నేను ఎవడు కట్టమన్నాడు చర్చి? చర్చ్ అంటే రేకుల షెడ్లో ఉండొచ్చు, మనది రేకుల షెడ్డే. చర్చ్ అంటే చెట్టు కింద కూడా పెట్టుకోవచ్చు. డబ్బులు లేనప్పుడు నేను ఎవడు కట్టమన్నాడు మందిరం? మళ్ళీ దానికి సింపతి, దానికి ఏదో భక్తిని వెళ్ళజేస్తే దేవుడు పెద్ద మందిరం కట్టమన్నాడు. అయితే దేవుడిని అడుగు, మనుషులు ఎందుకు అడుగుతున్నావు? ఇదంతా నాటకాలు కదా, ఇదంతా వేషాలు కదా, డబ్బు పేరిట వ్యాపారం కదా. అలాగూ డబ్బు సంపాదించొద్దు అన్నాడు. సింపతి కోరి డబ్బు సంపాదించకూడదు అన్నాడు. అంతేకాదు క్వశ్చనబుల్ మినిస్ట్రీస్ అంటాను, ప్రశ్నార్థంగా ఉన్న పరిచర్యలకి డబ్బులు ఇవ్వకూడదన్నాం. ఆ సేవకుడు కానీ, ఆ సంఘము కానీ, ఆ సంఘానికి వచ్చే కానుకల విషయంలో నీతిగా వ్యవహరించకపోతే ఆ సంఘానికి కానుకలు ఇవ్వకూడదు, ఆ సేవకునికి కానుకలు ఇవ్వకూడదు అని చెప్పాను. క్వశ్చనబుల్ మినిస్ట్రీస్ అని అంట. కొన్ని సంఘాల్లో కొంతమంది సేవకులు డబ్బుని భోగానికి వాడతారు, లగ్జరీలకు వాడతారు. అక్కడ కానుకలు ఇవ్వకూడదు, అక్కడ ధనం ఇవ్వకూడదు అని మనం చూసాం. సో ఈ విధంగా సంపాదించకూడదు, ఎక్కడ ఇవ్వకూడదు అని చూసాం. ఇక అంశంలోనికి వెళ్ళము. కానీ ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే 3 తలంపులు క్లుప్తంగా మీకు చెప్తాను. మన హృదయ స్థానము గురించి చెప్తాను, ద లొకేషన్ ఆఫ్ అవర్ హార్ట్, మన హృదయ స్థానము. రెండవది పొజిషన్ ఆఫ్ అవర్ ఐస్, మన కంటి స్థితి చూద్దాం. తర్వాత కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితాన్ని నడిపించేది ఏదో చూద్దాం. ముందుగా హృదయ స్థానము చూద్దాం రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయము ఉండును. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును. హృదయం ఎక్కడుంది? డబ్బు దగ్గర ఉంటుంది. డబ్బు ఎక్కడుంది? హృదయములో ఉంటుంది. ఈ రెండు విడదీయరాని బంధము కలిగింది. అందుకని ధనం ఎక్కడ ఉంటుందో, ధనాపేక్ష ఎక్కడ ఉంటుందో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డబ్బు సంపాదించడం తప్పు కాదు. బ్రతకడానికి డబ్బు అవసరం ఉందా అంటే ఉంది. నాకు డబ్బులు అవసరమే, మీకు అవసరమే బ్రతకడానికి. దాని మీదే మన మనస్సు, మన హృదయము ఉండకూడదు. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. భక్తికి హృదయం చాలా ముఖ్యమైనది. అయితే భక్తిలో హృదయం ఎంత ముఖ్యమైందో, ఇదే హృదయము భక్తి నుంచి తొలగిపోయే అవకాశం కూడా ఉంది డబ్బు మీద పడిపోతే. ఎందుకంటే దేవునిలో ఉండవలసిన హృదయము ధనం మీదకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ధనాపేక్షలోకి వెళ్ళిపోతే. లూకా సువార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు మనం చూసాం కదా. ఓ ప్రాణమా తినుము, సుఖించుము, తినుము, త్రాగుము. ఇక వాడు పని అదే పనిలో ఉన్నాడు. ఎందుకంటే వాడి ఉద్దేశం అంతా దానిలోనే ఉంది. అందుకని వాడి హృదయం ఎక్కడుందంటే దాని మీదే ఉంది. మన హృదయం ఎక్కడుంది? ఎవరి హృదయం ఎక్కడుందో వాళ్ళకే తెలుసు. నా హృదయం ఎక్కడుందో నాకు తెలుసు, మీకు తెలియదు. మీ హృదయం ఎక్కడుందో మీకు తెలుసు, నాకు తెలియదు. అయితే ఒకటి, హృదయం దేవునిలో ఉందా, డబ్బు మీద ఉందా? మీరే చెక్ చేసుకోండి. హృదయం డబ్బు మీద ఉంటే చాలా ప్రమాదం. తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే కన్ను అంటున్నాడు, దేహం అంటున్నాడు, వెలుగు అంటున్నాడు, చీకటి అంటున్నాడు. ఏంటి దీని అర్థం? మన కన్ను తేటగా ఉండాలంట. మన కన్నే దేహానికి దీపం అంట. ఈ కన్నే దేహానికి దీపం. కంటి స్థితి గురించి మాట్లాడుతున్నాను.
ఈ కన్ను తేటగా ఉంటే హృదయం వెలుగుమయమై ఉంటుంది. ఈ కంటిలో ఏమైనా నలుసులు కానీ, ఈ కంటిలో ఏమైనా ధూళి కణాలు కానీ ప్రవేశిస్తే కంటి చూపు కొంత మసగమసగా ఉంటుంది. అలా ఉండకూడదు అన్నాడు. కంటికి దేహానికి సంబంధాన్ని చెప్తున్నాడు. సో కన్ను అంటే ఏమిటి? కంటికి 2 అర్థాలు ఉన్నాయి. కన్ను అంటే మనస్సాక్షి, కన్ను అంటే హృదయము లేక మనస్సు అని కూడా వస్తుంది. ఈ కన్ను దేహానికి ముఖ్యమైనది, కానీ ఆత్మీయ జీవితానికి ఒక కన్ను ఉంది, అది భక్తి జీవితానికి ముఖ్యమైనది. మనకు 2 నేత్రాలు ఉన్నాయి. ఈ నేత్రాలు ఉన్నాయి. ఇది భౌతిక నేత్రము, చూడడానికి ఇది అవసరం. కానీ ఆత్మీయ నేత్రం ఉంటుంది, అది చాలా ముఖ్యమైనది. ఆత్మీయ నేత్రము దేనికి ముఖ్యమైనదంటే మన భక్తికి ముఖ్యమైనది. ఈ ఆత్మీయ నేత్రాన్ని ఏమంటామంటే మనస్సాక్షి అంటాం. దేవుడు ప్రతి ఒక్కరిలో ఈ ఆత్మీయ నేత్రం పెట్టాడు, మనస్సాక్షి పెట్టాడు, కాన్షియన్స్ అని అంటాం. ఈ మనస్సాక్షి భక్తి జీవితానికి కన్ను లాంటిది. నీ కన్ను తేటగా ఉండాలి అంటున్నాడు. నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతయు చీకటైపోను అంటున్నాడు. అంటే ఈ మనస్సాక్షి తేటగా ఉండాలి. మనస్సాక్షి చెడిపోతే జీవితం చెడిపోతుంది. అందుకని ముందు హృదయం చెప్పాడు, రెండవది కన్ను చెప్పాడు. కన్ను అంటే మనస్సాక్షి గురించి ఆయన చెప్తున్నాడు. ఈ మనస్సాక్షి గురించే ఈరోజు నేను మీకు వర్తమానం చెప్తాను. మనస్సాక్షి గురించి కొన్ని తలంపులు చెప్తాను. ఎందుకంటే ఈ మనస్సాక్షి మన ప్రతి జీవితానికి కన్ను లాంటిది. చూడండి, లూకాసు సువార్త 14, లూకాసు సువార్త బహుశా 14వ అధ్యాయమా, లూకాసు సువార్త 11వ అధ్యాయం 34 వచ్చిన. లూకాసు సువార్త 11వ అధ్యాయం 34 వచ్చిన. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండదు. చాలా నీ దేహమునకు కన్ను దీపము అన్నాడు. యువర్ ఐ ఇస్ ద లైట్ ఫర్ యువర్ బాడీ. నీ దేహమునకు దీపము నీ కన్ను. చూడండి, ఈ కన్ను గురించి చెప్తాను. ఈ కన్ను చూపు పోయిందనుకోండి, దేహం అంతా ఏమైపోద్ది? చీకటి. ఎందుకంటే ఏమి కనబడదు కాబట్టి. ఈ కన్ను చూపు పోతే ఈ దేహం అంతా చీకటి అయిపోతుంది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మనస్సాక్షి సరిగ్గా లేకపోతే భక్తి జీవితం అంతా చీకటైపోతుంది. ఈ కన్ను బాగోకపోతే ఈ దేహం చీకటైపోతుంది. ఈ లోపల కన్ను బాగోకపోతే భక్తి జీవితం చీకటైపోతుంది. ఈ కంటిలో ధూళి పడితే తీసుకుంటామే, మరి ఈ మనస్సాక్షి అనే కంటిలో ధూళి పడితే తీసుకుంటున్నామా? ఈ కన్ను ఏదైనా వ్యాధి వస్తే, కంట్ల కలగో, కంటికి ఇన్ఫెక్షన్ ఏదో వస్తే వెంటనే డ్రాప్స్ వేసుకుంటాము, లేక కళ్ళద్దాలు పెట్టుకుంటాము, ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాము, ఈ కంటిని వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటాము. చాలా మంచిది. మరి ఈ కంటికి తేడా వస్తే ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఈ కన్ను పేరే మనస్సాక్షి. ఈ కన్ను ఆరోగ్యంగా ఉంటే దేహము వెలుగుతూ ఉంటుంది. అలాగే ఈ కన్ను ఆరోగ్యంగా ఉంటే భక్తి జీవితం వెలుగుగా ఉంటుంది, అంతరంగం వెలుగుగా ఉంటుంది. మనస్సాక్షి తేటగా ఉండాలి. యువర్ కాన్షియన్స్ షుడ్ బి క్లియర్. మనస్సాక్షి తేటగా లేకపోతే భక్తి జీవితం అంతా చీకటైపోతుంది. మనస్సాక్షి గురించి 5-6 తలంపులు చెప్తాను. అసలు మనస్సాక్షి అంటే ఏంటో చెప్తాను. రెండవది, ఎన్ని రకాల మనస్సాక్షులు ఉన్నాయో బైబిల్లో చెప్తాను. మొట్టమొదటి మనస్సాక్షి. దేవుడు ప్రతి మనిషిలో మనస్సాక్షి పెట్టాడు. ఏ జంతువులో మనస్సాక్షి లేదు, కేవలం మనిషిలోనే మనస్సాక్షి ఉంది.
కాన్షియన్స్ అని అంటాం. ఈ మనస్సాక్షి దేవుడు ఎందుకు పెట్టాడంటే మంచేదో చెడేదో చెప్తుంది, అంతే దాని పని. ఈ మనస్సాక్షి చేసే పని ఏమిటంటే ఇది మంచిది అంటాది, ఇది చెడ్డది అంటాది, చెయ్యాలా చేయకూడదు అనేది మన నిర్ణయం. మనస్సాక్షిది మంచిది అంటాది, దాన్ని చెయ్యొచ్చు. మనస్సాక్షిది చెడ్డది అంటాది, దాన్ని మనం మానేయాలి. మనస్సాక్షి జడ్జిమెంట్ ఇస్తుంది, కానీ మనం కంట్రోల్ చేయలేదు. అర్థమవుతుంది కదా? ఇక్కడ నిలబడి వాక్యం చెప్పే నేనైనా ఏ సేవకుడైనా మనం అలా ఉండాలి ఇలా ఉండాలని చెబుతాం, కానీ మిమ్మల్ని ఎవరిని ఇంత కంట్రోల్ చేయలేదు. నేను మిమ్మల్ని కంట్రోల్ చేయగలను? చేయలేదు. మిమ్మల్ని తాడుపెట్టి లాగాను, అది చేయదు ఇది చేయకూడదని. ఇక 24 గంటలు 24/7 మీ ఇంటి దగ్గర నేను కాపలా ఉండగలనా? ఏ పాస్టర్ అయినా కాపలా ఉండగలరా? విశ్వాసం ఇంటి దగ్గర ఎవరు కాపలా ఉండలేరు. ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. మనస్సాక్షి అటువంటిది. మనస్సాక్షి మంచేదో చెప్తుంది, చెడేదో చెప్తుంది. కానీ మంచిని చేసినట్టుగా మనల్ని ప్రేరేపించదు, చెడుని చేసినట్టుగా చెడుని చేయకుండా ఉండేట్టుగా మనం ఆపదు. మనస్సాక్షి కేవలం జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ జడ్జిమెంట్ని బట్టి, తీర్పుని బట్టి మనము మంచి అయితే చేస్తాము, చెడు అయితే మానేయాలి. అది మనస్సాక్షి చేసేది. అందరిలో మనస్సాక్షి ఉంది, ఏ జంతువులో మనస్సాక్షి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మనస్సాక్షులు ఎన్ని రకాలు? కొన్ని వచనాలు చూపిస్తాను, రాసుకోండి. మొట్టమొదటి అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి, ఇది మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం చదవడమా? అపోస్తలుల కార్యం. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకునిచున్నా. నెంబర్ 1, మొట్టమొదటి మనస్సాక్షి ఏమిటంటే నిర్దోషమైన మనస్సాక్షి. మొదటి మనస్సాక్షి అంటే నిర్దోషమైన మనస్సాక్షి. ఏంటి నిర్దోషమైన మనస్సాక్షి అంటే అర్థం ఏమిటంటే ఈ మనస్సాక్షి మన మీద నేరారోపణ చెయ్యదు. నువ్వు తప్పు చేసావు అని అందు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మీరు తప్పు చేశారు అని నేను అనొచ్చు, మీరు అనొచ్చు. కానీ మనం ఏం తప్పు చేసాం అనేది మనకు తెలిసినట్టుగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. నా తప్పు మీకు తెలుస్తుందా? తెలియదు. మీ తప్పు నాకు తెలుస్తుందా? తెలియదు. మరి నా తప్పును గురించి నా మీద నేరారోపణ చేసేది ఎవరు? నాలో ఉన్న మనస్సాక్షి. నా తప్పును గురించి నా మీద నేరం మోపేది నా మనస్సాక్షి. నా మనస్సాక్షి చెప్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు, నా మనస్సాక్షి చెప్తారు. నా మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పినప్పుడు నేను వెంటనే ఏం చేయాలి? తప్పుని మానేయాలి. తప్పుని మానేయాలి. మనస్సాక్షి మనకి చెబుతుంది తప్పు చేస్తున్నామని. మనస్సాక్షి మాట మనం వినకుండా తప్పు చేసామనుకోండి, అది దోషపూరితమైన మనస్సాక్షి, అది నిర్దోషమైన మనస్సాక్షి కాదు. అందుకని మన మనస్సాక్షి నిర్దోషంగా ఉండాలి. అంటే మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చెయ్యినట్టుగా మనం జీవించాలి. ఎందుకంటే మన మనస్సాక్షికి తెలుసు మనం కరెక్ట్గా ఉన్నామో రాంగ్గా ఉన్నామో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మనం రైట్ రాంగో ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. మీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలియదు, ఎవరి గురించి ఎవరికి తెలియదు. కానీ మన మనస్సాక్షి గురించి మనకు తెలుసు. మనం కరెక్ట్ రాంగో మన మనస్సాక్షి తెలుసు. మన మనస్సాక్షి ఎప్పుడు మనకు గర్దిస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావని. దాన్ని కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనస్సాక్షి వెళ్ళు పక్కెళ్ళు, నీ మాట నేను వినవలసిన అవసరం లేదని మనస్సాక్షిని పక్కన పెడతాం. బాబు మనస్సాక్షి ఏం చేస్తుంది? నోరు మూసుకుంటారు. చెప్పినంతసేపు చెప్పి మనస్సాక్షి నోరు మూసుకుంటారు. మన మీద నేరం మోపేది, మనలో తప్పుని ఎత్తి చూపించేది ఎవరంటే ఈ ప్రపంచంలో మన మనస్సాక్షి. ఒక భక్తుడు ఈ వచనాన్ని వివరిస్తూ ఈ విధంగా అన్నాడు. ఒక నేరస్తుడు, ఒక హంతకుడు హత్య చేసి పోలీసులు కనబడకుండా వెళ్ళిపోయారు. హత్య చేసి కోర్టులకి కనబడకుండా వెళ్ళిపోయాడు. కానీ మనస్సాక్షికి కనబడకుండా వెళ్ళగలడా? అమెరికా వెళ్ళిన ఈ మనస్సాక్షి చూడండి, వాడి హత్య తాడేపల్లిగూడలో హత్య చేశాడు. తాడేపల్లిగూడలో హత్య చేసి దుబాయ్ పారిపోయాడు. ఇంకా ఎవరు ఏమి చేయలేదు. కానీ దుబాయ్ పారిపోయినా ఈ మనస్సాక్షి అంటది నువ్వు తప్పు చేసావంటారు.
మనస్సాక్షి నేరారోపణ నుంచి ప్రపంచంలో ఎవరు తప్పించుకోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయినా, ఆ హిమాలయానికి వెళ్ళిపోయినా, చంద్రమండలం మీదకి వెళ్ళిపోయినా, ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ వెళ్ళిపోయి అక్కడ 1 సంవత్సరం కాలంలో ఈ మనస్సాక్షి ఉంటుంది. నువ్వు ఎవరో చంపేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటే కదా, మనస్సాక్షి నుంచి ఎవరు తప్పించుకోలేదు. ఇది గద్దిస్తూనే ఉంటాయి. అందుకని ఈ మనస్సాక్షిని మనం నిర్దోషంగా ఉంచుకోవాలి. అది నిర్దోషమైన మనస్సాక్షి. పౌలు అంటున్నాడు కదా, నా మనస్సాక్షిని నిర్దోషంగా ఉంచుకోవడానికి నేను అభ్యాసం చేసినట్టు. మనస్సాక్షి నిర్దోషంగా ఉంచుకోవడానికి అభ్యాసం చేయాలి. అంటే దానికి నేర్పించాలి, అభ్యాసం చేయాలి. నిర్దోషమైన మనస్సాక్షి. స్నేహితులను అర్థం చేసుకోండి, ఎవరు మనల్ని ఏమన్నారో లేదో దాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు నన్ను కొట్టారు, వాళ్ళు నన్ను రకరకాల మాట్లాడుతున్నారు, దీని అంతటినీ విడిచిపెట్టారు. కానీ మన మనస్సాక్షి మన గురించి ఏం చెప్తుందో మనకు బాగా తెలుసు. ఎందుకంటే మన మనస్సాక్షి నుంచి మనం తప్పించుకోలేదు. అది ఉన్నదన్నట్టుగా చెప్తారు. మన వాస్తవాన్ని మనస్సాక్షి ఇస్తారు. అందుకని మనస్సాక్షి నిర్దోషమైన మనస్సాక్షిగా ఉండాలి. నిర్దోషమైన మనస్సాక్షి అంటే ఏ నేరము, ఏ అపరాధ భావము లేకుండా మనస్సాక్షి ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే ఇది కొంచెం శుభ్రంగా ఉన్నప్పుడే ఉండాలి. మనస్సాక్షి అంతరంగ జీవితానికి కన్ను, ఈ భౌతిక జీవితానికి ఇది ఎలాగూ కన్ను, ఈ అంతరంగ జీవితానికి మనస్సాక్షి కన్ను. ఈ కన్ను ఎలా ఉండాలి? నెంబర్ 1 నిర్దోషంగా ఉండాలి. నెంబర్ 2 తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అర్థమవుతుందా మీకు వాక్యము? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవాలి. ఇక్కడ రెండవది, ఈ మనస్సాక్షి పేరు ఏమిటంటే పవిత్రమైన మనస్సాక్షి. ఈ మనస్సాక్షి పేరు ఏమిటంటే పవిత్రమైన మనస్సాక్షి అని అన్నాడు దేవుడు. ఈ మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. మన మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి. ప్యూర్ కాన్షియన్స్ అని అంటాం. మన మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి. మనస్సాక్షి పవిత్రంగా ఉండాలంటే మనం పవిత్రంగా ఉండాలి. పవిత్రత అంటే పరిశుద్ధత అని కూడా అర్థం వస్తుంది. పవిత్రత అంటే ప్రత్యేకత అని కూడా అర్థం వస్తుంది. అందుకే మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి. దీంట్లో ఏమి మన్నాలు ఉండకూడదు. ఈ కంటిలో ధూళి కన్నాడు వెళ్ళి అనుకోండి, కొన్నిసార్లు స్పెక్స్ పెట్టుకోకుండా బండి డ్రైవ్ చేసిన ఇటువంటి గాలి వస్తున్నప్పుడు ఈ గాలిలో డస్ట్ పార్టికల్స్, ధూళి కణాలు కంటిలోకి వెళ్ళిపోతాయి. వెంటనే ఏం చేస్తాము? దోసుల్లో నీళ్లు తీసుకొని కంటి దగ్గర ఇలా పెట్టుకుంటాం. అప్పుడు కంటిని తెలుస్తాం. కంటిలో ఉన్న ధూళి కణాలు అన్నింటిలోకి వస్తాయి. కంటిలో ధూళి వెళ్తే చూపు మందగిస్తుంది. మనస్సాక్షిలోకి అపవిత్రత వెళ్తే జీవితం మందగిస్తుంది. మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి. మనం పవిత్రంగా ఉన్నామో లేవో మన మనస్సాక్షికి తెలుసు. చూడండి, భక్తి జీవితం బయట కనబడేది కాదు. భక్తి జీవితం అంతరంగానికి సంబంధించింది. నేను భక్తి పనిలో కాదు, ఎవరు నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. అలాగే మీరు భక్తి పనిలో కాదు, నేను మీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. మనం భక్తి పనిలో కూడా మన మనస్సాక్షి బాగా తెలుసు. దేవుడికి తెలుసు. దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. ఎందుకంటే బయటికి భక్తిని చూపించడం చాలా సులువు, చాలా సులువు. బయటికి భక్తులుగా చాలా వరకు ఉండొచ్చు, పెద్ద కష్టమేమీ కాదు. మన మనస్సాక్షి పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన మనస్సాక్షి అబద్ధం చెప్తుంది. మనస్సాక్షి ఉన్నట్టుగానే చెప్తుంది. సో మనస్సాక్షిని పవిత్రంగా ఉంచుకోవాలి. అదే అంటున్నాడు కదా, పవిత్రమైన మనస్సాక్షి అన్నాడు. మొదటి నిర్దోషమైన మనస్సాక్షి, రెండవది పవిత్రమైన మనస్సాక్షి. మూడవది చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అక్కడ మరొక మనస్సాక్షిని మనం చూస్తాం. చదవండి. అన్నియు పవిత్రులకు, అన్నియు పవిత్రముగానే అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది పవిత్రమైంది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. ఇదేంటంటే అపవిత్రమైన మనస్సాక్షి, ఇంప్యూర్ కాన్షియన్స్ అని అంటాం. మూడవది, ఈ మనస్సాక్షి పేరు ఏంటంటే అపవిత్రమైన మనస్సాక్షి.
పవిత్రమైన మనస్సాక్షి ఏంటో చెప్పాము. అపవిత్రమైన మనస్సాక్షి అంటే ఏంటో మనకు తెలుసు. ఏమిటంటే ఇది డిఫైన్డ్ కాన్షియన్స్ అని అంటాం. అపవిత్రత వస్తుంది. చూడండి, అక్కడ ఉంటుంది కదా, పవిత్రులకు అన్నీ పవిత్రమైనవి, కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. కొంతమంది ప్రతిదాన్ని నెగిటివ్గా చూస్తారు, అర్థమైంది? కొంతమంది ప్రతిదాన్ని అపవిత్రంగానే చూస్తారు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి అపవిత్రంగా ఉంది. అపవిత్రమైన మనస్సాక్షి ఉంటే అంత కనబడేదంత ఎలా ఉంటుంది? వాళ్ళు తప్పు, వీళ్ళు తప్పు, వీళ్ళు తప్పు, వాళ్ళు తప్పు. ఎందుకంటే వీళ్ళు తప్పుతుంది కాబట్టి. ఇదే అపవిత్రమైన మనస్సాక్షి ఉంటే వారికి కనబడేదంతా అపవిత్రంగానే ఉంటుంది. ఇది అపవిత్రమైన మనస్సాక్షి. పవిత్రమైన మనస్సాక్షి అంటే ఏంటో చూసాము. అపవిత్రమైన మనస్సాక్షి అపవిత్రతతో నిండి ఉంటుంది. ఈ అపవిత్రమైన మనస్సాక్షి ఉన్నవాళ్ళు చూసిన ప్రతి దాంట్లో నెగిటివ్ చూస్తారు. చూసిన ప్రతి ఒక్కరిలో లోపాన్ని చూస్తారు. కొంతమంది ప్రతి ఒక్కరిలో ఏం చూస్తారు? లోపాన్ని చూస్తారు. లోపాలు లేవని కాదు, లోపాలు లేని మనిషి ఎవరు లేదు. కానీ దాన్నే మనం చూడకూడదు, మంచిని కూడా చూడాలి. అందుకని అపవిత్రమైన మనస్సాక్షి అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రతి ఒక్కరిలో నెగిటివ్నే చూస్తున్నామా? పాజిటివ్స్ కూడా చూడాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచితనం ఉంటుంది. చెడు ఉండదని నేను అనడం లేదు, అయితే మంచితనాన్ని కూడా మనం చూపించాలి. కానీ అపవిత్రమైన మనస్సాక్షి ఉన్నవాడు అవతల వ్యక్తిలో అంత అపవిత్రతనే చూస్తారు, అంత నెగిటివ్నే చూస్తారు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి సరిగ్గా. అపవిత్రమైన మనస్సాక్షి మూడవది. మొదటి ఏమనుకున్నా? నిర్దోషమైన మనస్సాక్షి. రెండవది ఏమనుకున్నా? పవిత్రమైన మనస్సాక్షి. మూడవది అపవిత్రమైన మనస్సాక్షి. నాతో చూడండి, అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం. ఈ లేఖల వల్ల వర్షం తక్కువ, శబ్దం ఎక్కువ అనుకుంటారు. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి అమ్మ గట్టిగా. అపొస్తలుల కార్యం 23వ అధ్యాయం మొదటి వచనం. పౌలు ఆ మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకొని చుట్టూనని చెప్పాను. నాలుగవది మంచి మనస్సాక్షి, గుడ్ కాన్షియన్స్. మనమందరము మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మన మనస్సాక్షి మంచిదే కాదు. ఆ రోజున పౌలుని సమాజం మందిరం ముందు నిలబెట్టారు, ఆ ప్రధాన యాజకుల ముందు నిలబెట్టారు. పౌలు నేరం చేసినట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే పౌలు అంటున్నాడు, అంటే వాళ్ళందరూ యూదులు కదా, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షిని గలవాడని దేవుని ఎదుట నడుచుకొనిచున్నాను. నా మనస్సాక్షి చాలా మంచిది. నేను ఎవరో నా దేవుడికి తెలుసు, మీకు తెలియదు. మీరు నా మీద నేరాలు మోపుతున్నారు. అప్పుడు అంటాడు ప్రధాన యాజకుడు, అతని నోటి మీద కొట్టండి అంటున్నాడు. అబ్బో, ఎంత పెద్ద మాట తీసాడు. ఎందుకంటే మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను అని పౌలు చెప్తూ ఉంటే ప్రధాన యాజకుడు దాన్ని అంగీకరించలేదు. అతని నోటి మీద కొట్టాలంట. ఎందుకంటే యూదా మతంలో ఇంత ధైర్యంగా మా మనస్సాక్షి బాగుంది అని చెప్పిన వాడు ఎవరు లేరు. మొట్టమొదటిగా పౌలు అంటున్నాడు, నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను అనేటప్పటికీ, నువ్వు అంత భక్తుడివా, నువ్వు అంత మంచివాడివా అన్నట్టుగా అతని నోటి మీద కొట్టండి అని ప్రధాన యాజకుడు చెబుతున్నాడు. పౌలు చెప్పింది తప్ప ఒప్ప చెప్పండి. అంటే మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నానని పౌలు చెబుతున్నాడు. దాంట్లో నిజముందా అబద్ధం ఉందా? నిజమే ఉంది. ఎందుకంటే పౌలు మంచి మనస్సాక్షిని ఉన్నాడు. అంటే ఆ రోజున వాళ్ళు దాన్ని తెలుసుకోలేదు.
సో ఇది 4వ మనస్సాక్షి. మనము మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మనం కూడా ఈ మంచి మనస్సాక్షితో చెప్పగలగాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఈ మాటను మీరు చూస్తారు. దయచేసి చూడండమ్మా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు మంచి మనస్సాక్షి. క్రైస్తవులుగా మనము మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మన మనస్సాక్షి మంచిగా ఉండాలి. ప్రజలు మన గురించి ఏమనుకున్నా పర్వాలేదు. అందులో పౌలు గురించి అందరూ తప్పు అనుకున్నారు, అలాగే యేసు ప్రభువుల గురించి కూడా అందరూ తప్పు అనుకున్నారు. కానీ మన మనస్సాక్షి మంచిది. మనము మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అంటే మన మనస్సాక్షి మన మీద నేరం మోపకూడదు. అంటే మన మనస్సాక్షి అపవిత్రం కాకూడదు. అనగా మన మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా ఉండాలి. ఎందుకంటే మనస్సాక్షి ఎప్పుడు తప్పు చెప్పదు, ఉన్నది కరెక్ట్గానే చెప్తుంది. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఎవరి మనస్సాక్షి వారికే తెలుసు మనం మంచిగా ఉందా చెడ్డగా ఉందా. ఇది 4. ఇక 5వది మనం చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో ఇదొక మనస్సాక్షి, 5వ మనస్సాక్షి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని, మొదటి 2 వచనాలు కలిసే ఉన్నాయి. అయితే కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలు యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులందరినీ ఆత్మ తేటగా చూపుచున్నాడు. చూసారా? అంతేకాదు, ఆ 3వ వచనంలో చూస్తే ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. 5వ మనస్సాక్షి ఏమిటి? వాత వేయబడిన మనస్సాక్షి, సియర్డ్ కాన్షియన్స్ అంటారు. వాత వేయబడిన మనస్సాక్షి. సాధారణంగా దీని గురించి ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఏంటి వాత వేయబడిన మనస్సాక్షి? ఏంటి వాత వేయబడిన మనస్సాక్షి? అంటే సున్నితత్వం కోల్పోయిన మనస్సాక్షి. చూడండి, ఎక్కువ మంది ఒకే దారిలో నడిస్తే అక్కడ గడ్డి కూడా మొలవదు. 10 మంది అక్కడ రోజు నడుస్తూ ఉంటే గడ్డి కూడా మొలవదు. మనస్సాక్షి వాత వేయబడడం అంటే అర్థం ఏమిటంటే మనస్సాక్షి శూన్యతత్వాన్ని కోల్పోయింది. మీకు తెలుసు కదా, లెప్రసీ అంటే ఎంతమంది మీకు చెప్పారు. లెప్రసీ అంటే అర్థం ఏమిటంటే చర్మము సున్నితత్వాన్ని కోల్పోతుంది. ఎక్కడైతే ఆ కుష్టి పొడ ఉంటుందో, ఎక్కడైతే ఆ కుష్టి పొడ ఉంటుందో అక్కడ మీరు పిల్లితో గుచ్చినా నొప్పి అనిపించదు. అక్కడ మీరు యాసిడ్ పోసేసినా నొప్పి అనిపించదు, కానీ కాలిపోతూ ఉంటుంది, బట్ వాడికి నొప్పి అనిపించదు. అక్కడ నిప్పు కడిగి పెట్టామనుకోండి, బాగా ఎర్రగా ఉన్న నిప్పు కడిగి పెట్టామనుకోండి, ఆ కుష్టి పొడ మీద వాడికి నొప్పి అనిపించదు, కానీ కాలిపోతూ ఉంటుంది. కుష్టి పొడ, కుష్టి వ్యాధి ఏమిటంటే చర్మం యొక్క సెన్సిటివిటీని, సున్నితత్వాన్ని ఏం చేస్తుంది? లేకుండా చేస్తుంది, స్పర్శ లేకుండా చేస్తారు. అసలు కుష్టి వ్యాధి అంటే అర్థం ఏమిటంటే స్పర్శ లేకుండా చేస్తారు. అందుకని కుష్ఠరోగులు వేళ్ళు అరిగిపోయినట్టుగా ఉంటాయి. ఏం చేస్తారో చెప్పండి. కుష్ఠరోగులు వాళ్ళ వేళ్ళు నీ నేలకు రాసేస్తూ ఉంటారు. ఇలా ఆ నొప్పి భరించలేక వేళ్ళు నీ నేలకు రాస్తూ ఉంటారు. ఇక్కడ పెన్సిల్ రాసినట్టుగా, ఒక చక్కెర రాసినట్టుగా వేలు నీ నేలకు రాస్తే ఏమవుతుంది? వేళ్ళు బ్లడ్ వచ్చి చీమొచ్చి అరిగిపోతూ ఉంటుంది, కానీ వాడికి నొప్పి అనిపించదు. ఎందుకంటే స్పర్శని కోల్పోతుంది. కుష్టి వ్యాధి అంటేనే స్పర్శ కోల్పోవడం అన్నది. ఇక్కడ మనకి దగ్గరలోని కుష్ఠరోగుల కాలనీ ఉంది. గుడిసు ఏదో పట్టుకుని కూర్చొని ఆడికి ఏమో నొప్పి అనిపించింది. అసలు కుష్టి వ్యాధిని చెక్ చేసే పద్ధతి ఏమిటంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే గుడిసూది పెట్టాలి, నొప్పుతాడు, మనకేం తెలియదు, ఓహో వ్యాధి ఉందని అర్థమైంది. స్పర్శ కోల్పోవడమే కుష్టి వ్యాధి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే
ఆ స్పర్శ కోల్పోతుంది మనస్సాక్షి. ఇక వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాత వేయబడింది, ఇక దేనికి లొంగరు. కుష్ఠవ్యాధి గ్రస్తుడికి నొప్పి ఎలాగో అనిపించదు. వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేస్తే వాళ్ళకి ఎంత చెప్పినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా వాళ్ళకి ఏ నొప్పి ఏ బాధ ఉండదు. జాగ్రత్తగా అలాగే ఉండిపోతారు. వాత వేయబడిన మనస్సాక్షి, సున్నితత్వం కోల్పోయిన మనస్సాక్షి. ఆ మనస్సాక్షి స్థాయికి మనం రాకూడదు. అందుకని ఒకసారి వాత వేయబడిన మనస్సాక్షికి వచ్చామనుకోండి, ఇక తిరిగి పునరుద్ధరించబడడం చాలా కష్టం. అందుకని అంటాడు, అంత్యకాలంలో గురించి మాట్లాడుతున్నాడు, కడవరి దినముల గురించి మాట్లాడుతున్నాడు. కడవరి దినాల్లో అంటే అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మయందును దెయ్యముల బోధయందు లక్ష్యం ఉంచుతారు. వీళ్ళు అబద్ధాలు నమ్ముతారు, ఎందుకంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటారు. ఏది చెప్తున్నా నమ్ముతారు. కొంతమందికి మీరు ఎంత సత్యవాక్యం చెప్పండి, నమ్మరు. మనకా బాగేస్తారు. అంటే ఇంత వాక్యం చెప్తున్నాం కదా, వీళ్ళు నమ్మడం లేదు. ఎంతగా నడిపిస్తున్నాం కదా, వీళ్ళు ఎందుకు మారడం లేదు అని అంటే, వాత వేయబడిన మనస్సాక్షి ఉంది, నమ్మరు. వాళ్ళు మారరు, అంతే, వదిలేరు. ఎందుకంటే వాత వేయబడిన మనస్సాక్షి, వాళ్ళు నమ్మరు, మారరు. సున్నితత్వాన్ని కోల్పోతారు, పాపం విషయంలో స్పర్శ కోల్పోతారు. ఇక అలాగే జీవిస్తారు. ఇస్కరియోతు యూదా మనకి మంచి ఉదాహరణ. ఆ చివరి రోజున యేసు ప్రభు అంటాడు కదా, ఇదిగో రొట్టెను ముంచి నేను ఎవరికైతే ఇస్తానో వాడే నన్ను అప్పగించబోతున్నాడు అని అన్నాడు లేదా యోహాను సువార్త 11వ అధ్యాయం. ఆ 11 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. యేసు ప్రభు రొట్టె తీసుకున్నాడు, ఆ రొట్టెని ఇస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ చూస్తున్నారు, వాడే నన్ను అప్పగించబోతున్నారు. ఆడు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కనీసం ఇంత డైరెక్ట్ గా యేసు ప్రభు ఇస్కరియోతు యూదా గురించి చెప్పాడు, ఇతడే నన్ను అప్పగించబోతున్నాడు. వాడికి తెలుసు, పేదవాడికి తెలియదు. కానీ వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందా? పశ్చాత్తాపం వచ్చిందా? రాదు. ఎందుకో చెప్పంటారా? వాత వేయబడిన మనస్సాక్షి, స్టీర్డ్ కాన్షియన్స్ అంట. వాత వేయబడిన మనస్సాక్షి. ఆ మనస్సాక్షి స్థాయిలో మనం వెళ్ళకూడదు. అందుకని మనస్సాక్షి స్నేహితులారా, కన్ను అంతరంగానికి కన్ను లాంటిది. ఇక 6వది చివరిది చెప్తున్నాను, బలహీనమైన మనస్సాక్షి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించేవారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించరు. ఇందువల్ల వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతున్నది. 6వది బలహీనమైన మనస్సాక్షి. ఇది ఒక రకమైన మనస్సాక్షి. కొంతమందికి బలహీనమైన మనస్సాక్షి ఉంటుంది. బలహీనమైన మనస్సాక్షి అంటే అర్థం ఏంటో చెప్తాను. ఎక్కువ బలహీనమైన మనస్సాక్షి ఉన్న వాళ్ళు సంఘాల్లో ఉంటారు. వీళ్ళు ఎవరంటే ఆడు చేస్తారు, వీళ్ళు చేస్తారు. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారు ఎవరంటే వాళ్ళు మనస్సాక్షి బలహీనంగా ఉండాలి. ఆడు అబద్ధం ఆడారు కదా, నేను అబద్ధం ఆడతాను. వాళ్ళు మోసం చేశారు కదా, నేను మోసం చేస్తాను. వాళ్ళు తప్పు చేశారు కదా, నేను తప్పు చేస్తాను. వాళ్ళు అలా జీవిస్తున్నారు కదా, నేను అలా జీవిస్తాను. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు అజ్ఞానములో ఉంటారు, ఇగ్నోరెన్స్ లో ఉంటారు. వాళ్ళు ప్రజలను అనుసరిస్తారు. వాళ్ళు చేశారు, నేను చేసే తప్పేంటి? వాళ్ళు అలా జీవించారు, నేను ఇలా జీవిస్తాను. ఇవన్నీ కూడా చాలా మంది బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారు ఉన్నారు. ఎవరినో పాటిస్తారు. అలా ఉన్నారు కాబట్టి నేను అలా ఉన్నాను, వాళ్ళు అది చేశారు కాబట్టి నేను అది చేస్తాను. అది బలహీనమైన మనస్సాక్షి పెట్టు. బలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఎవరో చేస్తే చేయరు. ఎవరికి వాడు ఇండివిజువాలిటీ ఉంటుంది. భక్తి ఇండివిజువల్, భక్తి ఎవరికి వాడే. వాళ్ళు తప్పిపోయారని మనం తప్పిపోకూడదు.
బలహీనమైన మనస్సాక్షి ఉన్నవాడు ఎవరితోనూ పోల్చుకుంటారు, అలా జీవిస్తూ ఉంటారు. అది బలహీనమైన మనస్సాక్షి. అక్కడ సందర్భం ఏంటంటే విగ్రహాలకు బలించిన వాటిని తినుట, దాని గురించి పౌలు గారు చెప్తున్నారు. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడు ఏం చేస్తారంటే ఆయన తింటున్నాడు కదా నేను తింటున్నాను అంటాడు. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడు ఏం చేస్తారు, ఆయన తిన్నాడు కదా నేను తింటాను. ఆయనతో నీకు సంబంధం ఏంటి? ఆయన ఏమైనా బైబిల్, ఆయన ఏమైనా నీకు ప్రామాణికం కాదు కదా. అందుకని బలహీనమైన మనస్సాక్షిలో ఉన్నవాడు ఎవరంటే అజ్ఞానంలో ఉన్నవారు. ఆయన చేశారు వీళ్ళు చేస్తూ ఉంటారు. నో, దట్ ఈజ్ రాంగ్. అది మనం చేయకూడదు. ఎవరు చూసి చేస్తున్నాం? ఎవరు ఫాలో అవుతున్నాము? ఎవరిని అనుకరిస్తాం మనము? వాళ్ళు చేసేది మనం చేయవలసిన పని ఏం లేదు. అది బలహీనమైన మనస్సాక్షి గుర్తు. మన మనస్సాక్షి నిర్దోషంగా ఉండాలి, మన మనస్సాక్షి మంచిగా ఉండాలి, మన మనస్సాక్షి పవిత్రముగా ఉండాలి. పౌలు అలాగే చేస్తున్నాడు. అందరిలాగా పౌలు చేయలేదు కదా. తన మనస్సాక్షి నిర్దోషంగా ఉంచుకున్నాడు, మంచిగా ఉంచుకున్నాడు, పవిత్రంగా ఉంచుకున్నాడు. తను ఎక్కడా బలహీనపడలేదు. అందుకని ఈ మాటను అర్థం చేసుకోండి స్నేహితులు. ఈ దేహములకు కన్ను దీపము. ఈ కన్ను ఆరోగ్యంగా ఉంటే దేహం అంతా వెలుగుగా ఉంటుంది. అలాగే ఈ అంతరంగ జీవితానికి కన్ను మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఆరోగ్యంగా ఉండాలి. అనగా మనస్సాక్షి నిర్దోషంగా ఉండాలి, మనస్సాక్షి మంచిగా ఉండాలి, మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి. అప్పుడే అంతరంగ జీవితం బాగుంటుంది. మనస్సాక్షి ఎప్పుడైతే దోషం చూపిస్తుందో, మనస్సాక్షి ఎప్పుడైతే అపవిత్రమైపోయిందో, మనస్సాక్షి ఎప్పుడైతే వాత వేయబడిందో, మనస్సాక్షి ఎప్పుడైతే బలహీనపడిపోయిందో, కన్ను ఆరోగ్యం పోయినట్టే, ఈ దేహం చీకటైపోయినట్టే. మనస్సాక్షి కూడా సరిగ్గా లేకపోతే భక్తి జీవితము చీకటైపోతుంది. సో ఈ రోజున మన బలలో పాల్గొనబోతున్నాం. మన మనస్సాక్షి ఎలా ఉంది? మీ గురించి మీరే చెక్ చేసుకోండి. నా గురించి నేను చెక్ చేసుకుంటాను. మీ గురించి మీరు చెక్ చేసుకోండి. నన్ను మీరు చెక్ చేయవలసిన పని లేదు, మిమ్మల్ని నేను చెక్ చేయను. ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవుడు ఏం పెట్టాడు? మనస్సాక్షి పెట్టాడు. ఎందుకంటే మీ గురించి నాకు పూర్తిగా ఎప్పుడు తెలియదు, అలాగే నా గురించి మీకు పూర్తిగా ఎప్పుడు తెలియదు. ఎవరి గురించి ఎవరికి పూర్తిగా ఎప్పటికీ తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ మన గురించి బాగా ఎరిగిన వాడు దేవుడు. మన అంతరంగంలో మనస్సాక్షి పెట్టాడు. మన మనస్సాక్షి నిర్దోషంగా ఉండాలి, మన మనస్సాక్షి మంచిగా ఉండాలి, మన మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి. మనస్సాక్షి అపవిత్రంగా ఉండకూడదు, మనస్సాక్షి బలహీనంగా ఉండకూడదు, మనస్సాక్షి వాత వేయబడినట్టుగా ఉండకూడదు. ఇక వాత వేయబడిన స్థితికి వచ్చిందంటే ఫినిష్. ఏం చెప్పినా నమ్మరు, అజ్ఞానంలోనే ఉంటారు. ఇక అలాగే పదం అయిపోయి జీవిస్తారు. చాలా మంది మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. ఆ స్థితిలోకి రాకూడదు మనం. వాళ్ళు సున్నితత్వాన్ని కోల్పోతారు. ఇక మనస్సాక్షి ఎంతగా నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు ఈ విధంగా చేయకూడదు అన్న మనస్సాక్షిని ఏం చేస్తారండి? పక్కన పెడతారు. దాంతో సంబంధం లేదు. ఇక మనస్సాక్షి చెప్పుతున్నది వినడం మానేస్తే వాత వేయబడిన మనస్సాక్షి వస్తుంది. ఇక వాత వేయబడిన మనస్సాక్షి వచ్చిందంటే చర్చిలో కూర్చుంటారు కానీ మారు, చర్చిలో కూర్చుంటారు కానీ మారురాడు. ఏ చర్చికి వెళ్ళినా మారురాడు. ఏ చర్చిలో కూర్చుని అలాగే ఉంటారు. ఎందుకంటే వారి మనస్సాక్షి ఏమైపోయింది? వాత వేయబడింది. మన మనస్సాక్షి వాత వేయబడినట్టుగా ఉండదు. మంచి మనస్సాక్షి కలిగి ఉందాం, నిర్దోషమైన మనస్సాక్షిని కలిగి ఉందాం, పవిత్రమైన మనస్సాక్షిని కలిగి ఉందాం. అందుకని అంటున్నాడు కదా యేసు ప్రభు ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్తూ ధనం గురించి చెప్తూ ముందు హృదయం గురించి చెప్పాడు, తర్వాత కంటి గురించి చెప్పాడు. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలో ఉన్న వెలుగు చీకటి ఉండేలా ఆ చీకటి ఎంతో గొప్పది. కన్ను తేటగా ఉండాలి స్నేహితులారా. ఈ కన్ను తేటగా ఉండాలి, ఈ కన్ను తేటగా ఉండాలి.
ఈ కన్నును తేటగా ఉంచుకోవడానికి అమ్మో ఎంత ప్రయత్నం చేస్తామో. నాలాగా సైట్ ఉన్నవాళ్ళు కళ్ళద్దాలు పెట్టుకుంటాం. ఈ కన్నును తేటగా ఉంచుకోవడానికి కొన్నిసార్లు డ్రాప్స్ వేసుకుంటాం. ఈ కన్నుని ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి ఎన్నో చేస్తాం. మరి దీనిని తేటగా ఉంచుకోవడానికి ఏం చేస్తున్నాము? ఏమైనా చేస్తున్నాము? దీని గురించి ఎవరో పట్టించుకోవడం ఎందుకో చెప్పండి. ఎవరికి కనబడదని. ఎవరికి కనబడదా? కాదు కాదు, ఎవరికి కనబడకపోయినా దీన్ని తేటగా ఉంచుకోవాలి. ఈ కంటిలో ధూళి కణాలు పడుతున్నాయి, ఈ కంటిలో నలుసులు పడుతున్నాయి, ఈ కంటికి జబ్బు వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వాటిని మందులు వేసుకుంటున్నాను, డ్రాప్స్ వేసుకుంటున్నాను, కంటిని ఆరోగ్యంగా ఉంచుకుంటున్నాను. అలాగే మనస్సాక్షి అనే కంటికి జబ్బులు వస్తున్నాయి. మనస్సాక్షి అనే కంటిలో అభ్యంతరం ప్రవేశిస్తుంది. మనస్సాక్షి అనే కంటిలో లోకమనే ధూళికణాలు పెడుతున్నాయి. శుభ్రం చేసుకుంటున్నామా? ఎవరికి వాళ్ళు శుభ్రం చేసుకోవాలి. మీ కంటిలో ధూళి నేను తీయలేను, నా కంటిలో ధూళి మీరు తీయలేరు. ఎవరి కంటిలో ధూళి వాళ్ళే తీసుకోవాలి. మీ మనస్సాక్షిని మీరే శుభ్రం చేసుకోవాలి. నేను చేయలేను, ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. అందుకని మీ కన్ను తేటగా ఉంటే మీ దేహం అంతయు వెలుగుమయమై ఉండాలంటాడు. హృదయం గురించి చెప్పాడు, కంటి గురించి చెప్పాడు. మూడవది ఏం చెప్పాడంటే 24 వచ్చిన 6వ అధ్యాయం 24 వచనంలో ఏం చెప్తున్నాడంటే మన నడక గురించి చెప్తున్నాడు. మన నడక గురించి చెప్తూ చివరిలో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎవరునూ 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు. అతడు ఒకరిని ద్వేషించి ఇంకొకరిని ప్రేమించను, లేదా ఒకరి పక్షముగా ఉండి ఇంకొకరిని తృణీకరించను. ఎవరు 2 దాసులు కాదు. మనం నడిపించబడాలి. ఎవరి చేత నడిపించబడాలి? దేవుని చేత, లోకము చేత. రెండింటి చేత నేను నడిపించబడాలి. నేను నడిపించబడితే దేవుని చేత నడిపించబడాలి, లేక నేను నడిపించబడితే లోకము చేత నడిపించబడాలి. Both the world and God cannot lead me. ఎవరో ఒకరే నన్ను నడిపిస్తారు. ఎవరు వాళ్ళు? మనమే నిర్ణయం తీసుకోవాలి. దేవుని చేత నడిపించబడాలా? దేవుడి యజమానుడు, నేను దేవునికి దాసుడిని. లోకము చేత నడిపించబడాలా? లోకము నాకు యజమానుడు, నేను లోకానికి దాసుడిని అయిపోతాను. ఎవరు నా యజమానుడు? ఎవరు మీ యజమానుడు? మీరే నిర్ణయం తీసుకోవాలి. నేను ఎవరికి యజమానుడు కాదు. ఐఎమ్ నాట్ మాస్టర్ టు ఎనీబడీ. మనందరికీ యజమానుడు ఆయన. అందరికీ యజమానుడు ఆయన. చెప్తాను కదా, ఏ సేవకుడు ఎవరికి యజమానుడు కాదు. ఏ సేవకుడు ఏ విశ్వాసిని నడిపించడు. సేవకులు వాక్యం చెప్తారు, సేవకులు బోధిస్తారు, ఇలా ఉండాలని చెప్తారు, హెచ్చరికలు చేస్తారు. అంతేకాని ప్రతి విశ్వాసిని పట్టుకుని ఏ సేవకుడు నడిపించలేడు. ప్రపంచంలో ఎవరు నడిపించలేరు. చివరికి యేసు ప్రభువే, ఆయన దగ్గర 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో ఎలా ఉండాలో చెప్పాడు, కానీ అందరినీ పట్టుకొని నడిపించలేదు. దాంట్లో ఒకడు తప్పిపోయాడు. వాడే ఇస్కరియోతు. ఎవరికి వాడు నడవాలి. మన యజమానుడు దేవుడైతే దేవునికి సేవకులకు దాసులుగా ఉండాలి. మన యజమానుడు లోకమైతే దేవునికి లోకానికి దాసులుగా ఉండాలి. ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాల్సింది, మీ యజమానుడు ఎవరు? హూ ఈజ్ యువర్ మాస్టర్? 3 విషయాలు నేర్చుకున్నాం. మన హృదయం గురించి నేర్చుకున్నాం, మన కంటి గురించి నేర్చుకున్నాం, మన యజమాని గురించి నేర్చుకున్నాం. బలలో ప్రవేశిస్తున్నాం కదా, ఎవరికి వాళ్ళు పరీక్షించుకున్నాం. ఒకవేళ మన హృదయము లోకం మీద ఇంకా ఉందంటే దేవుని మీదకి పడిద్దాం. మన ఈ ఆత్మ సంబంధమైన నేత్రము, మనస్సాక్షి సరిగ్గా లేదనుకోండి, దీన్ని సరి చేసుకుందాం. మనస్సాక్షిని ఎవరికి వాళ్ళు ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. మనస్సాక్షిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. దేవుని వాక్యము ద్వారా మనస్సాక్షిని కడగాలి, ప్రార్థన ద్వారా మనస్సాక్షిని కడగాలి. దేవుని వాక్యం మన మనస్సాక్షిని కడుగుతూ ఉంటుంది. అందుకే మనస్సాక్షిని క్లియర్ చేసుకోవాలి. అంతేకాదు, మనకు ఎవరు యజమానులుగా బాస్గా ఉన్నారు? దేవుడి భాష, లోక భాష. దేవునికి బాస్గా మనము దేవుని బాస్గా పెట్టుకున్నాము, దేవునికి మనం యజమానులుగా ఉన్నాము. మనం ప్రశ్నించుకుంటూ వాళ్ళలో పాల్గొందాం.